నాది నాది అనుకుంటున్నది నీది కాదురా. అది చాలా చక్కటి వేదాంతం. అక్కడ దాన్ని కొంచెం ఇప్పుడు మనం ఇంకా డీప్గా చూస్తున్నాం. ఏంటంటే ఆ నాది అనేటువంటిది నువ్వు కాదు, నీది కాదనే విషయం అక్కడ మామూలుగా ఆయన అటాచ్మెంట్ గురించి రాశారు. అసలు నీది అవ్వడం ఏంటి, అది నువ్వు కాదు కదా, నీది కాదు కదా. ఇదంతా అర్థమైందండి. మీరు కుండ చూపిస్తే సెల్ ఫోన్ అర్థమైంది. ఇప్పుడు శరీరం దగ్గరికి రా. శరీరం నా శరీరం అని చెప్తున్నావు. నాకు ఈరోజు ఒంట్లో బాగలేదండి అంటే నాకు అంటున్నావు. నాకంటే ఏంటి, నా శరీరానికని అర్థం కదా. నా శరీరం ఇప్పుడు బాగా లావైపోయింది. ఎలా నాకు తెలుసు. అప్పుడు తెలుసుకుంటున్న నువ్వు అదేలాగా నా శరీరం అని చెప్తున్నప్పుడు నువ్వు వేరు, నీ శరీరం వేరు. ఇప్పుడే